14,000 కేసులు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. అంటే యాక్ట్ ఏం చెప్తుందంటే 30 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ చేసి ఎగ్రీని అరెస్ట్ చేయాలని చెప్తుంటే 1996 నుంచి 2006 వరకు దాకా కూడా కనీసం ఇన్వెస్టిగేట్ చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అప్పుడు జస్టిస్ ఉన్నటువంటి సింఘీ గారు అక్కడ ఉన్నటువంటి ఏజీకి ఒక క్వశ్చన్ ఇస్తారు, మరి ఎందుకు మీరు ఈ రోజు ఈ కేసులు ఇన్వెస్టిగేట్ చేయలేదంటే వీళ్ళంతా కూడా కొంత విఐపి డ్యూటీలో ఉన్నారనేటువంటి ఒక రీజన్ చెప్పారు. ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డిఎస్పీ ఉన్నారో వీళ్ళు ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేదంటే వాళ్ళకి విఐపి పర్సన్కి సెక్యూరిటీ గారు లేకపోతే ఒక బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా ఆ పనిలోను లేకపోతే నర్సరీ ఎన్కౌంటర్ అంటే ఈ దేశంలో అథారిటీస్ మాట్లాడడం ఎన్కౌంటర్ చేయడం అంటే బిజీ వర్క్లో ఉన్నాము కాబట్టి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయలేదని చెప్పి వాళ్ళు హైకోర్టుకి ఇచ్చినటువంటి సమాధానం. దాని మీద మనం సెక్షన్ 4 కింద ఒక పిటిషన్ వేసాం. అంటే విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది పబ్లిక్ సర్వెంట్ మనకి ఐపీసీ సెక్షన్ 168 వరకు చెప్తారు. విల్ఫుల్ నెగ్లిజెన్స్ అంటే ఎవరైనా ఒక ప్రభుత్వ అధికారి చేయాల్సిన పని చేయకుండా నిర్లక్ష్యం వహిస్తే అతను డిఎస్పీ సరే, కలెక్టర్ సరే, ఎస్పీ అయితే సరే వాళ్ళ మీద ఎస్సీఎస్ యాక్ట్ ప్రకారం అతను శిక్షార్హుడు 1 సంవత్సరం జైలు శిక్ష చేయించనేటువంటిది ఎస్సీఎస్ యాక్ట్ చెప్తుంది. ఆ మేరకు మనం హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఎస్పీలందరినీ సస్పెండ్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసాం. హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు జడ్జి అన్నాడు, అయ్యా అది చట్టం అమలు పరచాల్సిన బాధ్యత హైకోర్టు ప్రధాన మా మీద ఉంది, అయినప్పటికీ మీరు ఈ పిటిషన్ నేను యాక్సెప్ట్ చేస్తే, మీరు వేసిన పిటిషన్ నేను యాక్సెప్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్పీలందరూ కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ డిఎస్పీలను సస్పెండ్ చేస్తే డెమోక్రసీలో ఉన్నటువంటి 4 సిస్టమ్ 4 వాల్స్లో ఒకటి కంప్లీట్గా ఇరిగి వెళ్తున్నాడు. కాబట్టి మేము ఆ యాక్షన్ తీసుకోగలము. ఇక్కడి నుంచి కూడా ఎవరైతే విల్ఫుల్ నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి అక్కడ ఉన్నటువంటి చీఫ్ జస్టిస్కి అక్కడ ఉన్న గవర్నమెంట్ అఫేర్స్ సంబంధించినప్పుడు వాళ్ళు మనం అంటే రాయలేదు. అయితే మనం కేసు వేసిన తర్వాత మొత్తం కొంచెం డిగ్రీ మోడల్స్ వచ్చినాయి. మనం హైకోర్టులో కేసు వేసిన తర్వాతే ఇదివరకు ఎస్సీ కోర్టు స్టేట్లో 3 ఉండేవి. ఒకటి మహబూబ్నగర్, ఇంకొకటి గుంటూరు, ఒకటి విశాఖపట్నం, 3 కోర్టు ఉండేది స్పెషల్ కోర్సు. మనం హైకోర్టు కేసు వేసిన తర్వాత 23 జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. మనం కేసు వేసిన తర్వాత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ టైం సెషన్ ప్రకారం విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం చేసి 2 సార్లు వాళ్ళు సిట్టింగ్స్ చేసి డీజీపీ తోటి, సీఎం తోటి, చీఫ్ సెక్రటరీ తోటి కలిసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీఎస్సీ కేసుల మీద రివ్యూ చేయడం జరిగింది. అయితే మనం హైకోర్టు కేసు వేసిన సీరియస్గా మనం ఎలా సిట్టింగ్స్ మీద మానిటరింగ్ చేస్తున్నప్పుడు కూడా నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఒకటి బాగా పుంజుకోవడం, దళితులకి 1970 ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రుణాప్ సాండి యాక్ట్ ప్రకారం ప్రతి దళిత కుటుంబానికి గవర్నమెంట్ ఒక ఎకరా ఇవ్వడం, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టినప్పుడు మొత్తం భారతదేశానికి 42 ఎస్సీ జైలు వస్తే అందులో ప్రధానంగా 39 ఎస్సీ జైలు ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ దగ్గర ఉన్నటువంటి బీసీ దగ్గర ఉన్నటువంటి మెజారిటీ భూములన్నీ కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ చేయడం మొత్తం భూములు లాక్కోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా మీకు కోస్టల్ కారిడార్ కానీ, తర్వాత పూర్వం ప్రాజెక్ట్ కానీ, ఈ మధ్య విజయనగరం జరిగినటువంటి ఎన్సీసీ సంబంధించిన ప్రతి దాడి కానీ, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ తీసుకున్న ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి హయాంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ బ్యాంకుకి, ప్రపంచ సామ్రాజ్యవాదాన్ని తాకట్టు పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా దళితులు ప్రధానంగా ఈరోజు ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, విశాఖపట్నంలో కానీ, అలాగే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కానీ, కడపలో ఈరోజుకి వ్యతిరేకంగా కానీ ఇక్కడ భూమి కోల్పోయిన వాళ్ళు జరిగితే, ఒకరి గురించి మాట్లాడుతున్న వాళ్ళు జరిగితే, పంపబడుతున్న వాళ్ళు జరిగితే, ఎన్కౌంటర్ చేయబడుతున్న వాళ్ళు జరిగితే ప్రధానంగా. అందుకే మనము మానవ హక్కులే దళిత హక్కులు, దళిత హక్కులే మానవ హక్కులు అనే నాదంలో ఈ దేశంలో ప్రధానంగా ఎవరైతే హక్కులైతే ఉల్లంఘించబడుతున్నాయో, ఎవరి హక్కులు ఎవరి యొక్క రావాల్సినటువంటి రాయితీలు ఎవరికి దోపిడీ జరుగుతున్నాయో ఆ ప్రజల దగ్గర మనందరూ నిలబడి ఒక బలమైనటువంటి పోరాటం జరుగుతున్న క్రమంలో న్యాయవాదులుగా, యాక్టివిస్టులుగా మనందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొంచుకొని ఒక బలమైనటువంటి ప్రజాప్రతినిధులు నిర్మించిన ద్వారానే ప్రభుత్వం యొక్క దోపిడీ కానీ, ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి కానీ మనం తగ్గిపడటానికి, దాన్ని వ్యతిరేకించడానికి అవకాశం ఉండాలి. కాబట్టి అలాంటి సంఘాలందరూ కూడా
లేదా అత్యాచారం గురించి ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, దోపిడీ గురించి ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ప్రతి నుంచి కూడా మీరు కాకచేడు ఉద్యమం చూసుకోండి, పారంచేడు కానీ, చుండూరు కానీ, కింద సంస్థలు కానీ, పరిరూపం కానీ, వేపేట కానీ, ఇవన్నీ కూడా పెద్ద ఇన్సిడెంట్స్. అంటే 10 మంది దాకా దారుణంగా నడిచినటువంటి సంఘటన ఇవన్నీ కూడా మనం ఒకసారి పరిశీలిస్తే, ఇప్పుడు కాకచేడు ఉద్యమంలో ఒక మంచినీళ్ళు పుట్ట తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు అక్కడ ఉన్నటువంటి కమ్మలు ఇప్పుడు చెప్తున్నటువంటి రామనాయుడు, వెంకటేష్, అవుతున్నటువంటి ఎన్టీ రామారావు, పురంధేశ్వరి, దీనికి సంబంధించిన ఊరే. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి వ్యాపార కేంద్రానికి నిలవైనటువంటి వ్యాపారస్తున్నటువంటి ఊరు కారణం అనేది. మీరు మద్రాసులో కానీ, లేకపోతే బెంగళూరులో కానీ, హైదరాబాద్లో ఆల్మోస్ట్ కాంట్రాక్ట్ అని కూడా బిజినెస్ అని కూడా కారణం కమ్మలకు సంబంధించి ఒక్కొక్కరికి 100-200 ఎకరాల బాగానే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఒక చిన్న మాదిరిపల్లె, ఒక 50-60 కుటుంబం ఉన్నటువంటి మాదిరిపల్లె, మనం తాగడానికి నీరు అక్కడ అంటే కనీసం మనం తాగే నీరు కూడా మనం పోరాటం చేసి సాధించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈరోజు భారతదేశంలో మనం జరుగుతున్నాం. ఆ రోజు వాళ్ళ గేదెని అక్కడ పోయి చెరువులో కడుగుతుంటే, అయ్యా ఇవి మీరు తాగే నీరు, మీరు గేదెని అక్కడ కడగొద్దు అంటే మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎడిసన్ అనేటువంటి ఒక మాదిరి స్థితిని వాళ్ళు కొట్టితే, ఆ నుంచి కోరికలు చెప్పాయా ఇలా చెరువులో గేదె కడుగుతూ వద్దంటే పుట్టారని చెప్తే, మీరు పోయి ఊళ్ళో పోయారండి, మా అమ్మాయిని ఎందుకు కొట్టారు, డబ్బు కాదు మీరు తాగే నీళ్ళు మీరు కడగంటే మీరు మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వెళ్తారా, మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పి చుట్టుపక్కల కమ్మలంతా మాట్లాడుకొని తెల్లవారుజామున 4:30 నుంచి 6 గంటల దాకా ఊరి మీద కొంతమంది నిద్రపోతున్నారు, కొంతమంది పనులు చేసుకుంటున్నారు, కొంతమంది బయట కూర్చున్నారు. అంటే కనిపించిన వాళ్ళ ఆడమొక తేడా పిల్లలు వెళ్ళలేకుండా దారుణంగా వేటాడి ఎంటాడి జరిగి దాదాపు ఒక 8 మందిని చంపినటువంటి సంఘటన మనం కాలేజీ విషయంలో చూస్తున్నాం. అలాగే చుండూరులో కూడా 1990 ఆగస్టు 6న మనకి చుండూరు సంఘటన జరగాలి. కారంచేడులో మాదిరిని చంపితే కొమ్మలో చుండూరులో మాదిరి రెడ్లు నడిచి చంపినటువంటి పరిస్థితి. అక్కడ సినిమా హాల్లో ఇట్లా ఇప్పుడు ముందు లైన్లో సెకండ్ లైన్లో లేడీస్ కూర్చున్నారు. ఇక పక్కన చేతి అవతలకి పోవాలంటే ఆటోమేటిక్ కాలు దొరుకుతారు. అంటే వాళ్ళు చెప్తుంది మా అమ్మాయి కాలు దొరికారని చెప్తున్నారు. కానీ కారణం కాదు. చుండూరులో మాధవందరూ కూడా డిగ్రీ, పీజీలు, ఇంజనీర్ అంటే ప్రతి కుటుంబంలో ఒక 5 చదువుతున్నారు. అందరూ కూడా ప్యాంటు చొక్కాలు వేసుకొని నీట్గా తిరుగుతున్నట్టు ఎడ్యుకేటెడ్. ఆ విలేజ్ మొత్తం కూడా హైలీ ఎడ్యుకేటెడ్ విలేజ్ చుండూరు అనేటువంటిది. దాదాపు అంటే గుంటూరు జిల్లాలో గుంటూరు ప్రధానంగా బాపట్ల కానీ చుట్టుపక్కల ఏరియాలో ఎస్సీలో దాదాపు 100% చదువుతున్నటువంటి విలేజెస్ ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళ యొక్క చైతన్యాన్ని వాళ్ళు ఓర్చుకోలేక, అక్కడ ప్రజల యొక్క అభివృద్ధిని ఓర్చుకోలేక వీళ్ళు దాడి చేయాలంటే ఒక నెపంతో మా స్టేట్ మీరు కాలు తగ్గింది కాబట్టి మేము కొట్టేమనేటువంటిది వాళ్ళు ఉద్దేశం చూపిస్తున్నారు. కారణం కాదు, అక్కడ ప్రశ్నిస్తున్నారు, అక్కడ ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు, అక్కడ ప్రజలు అభివృద్ధి చెందుతున్నారు. ఆ అభివృద్ధిని ఓర్చుకున్నటువంటి రేట్లు దాదాపు చుట్టుపక్కల వాళ్ళందరితో అక్కడ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలంగాణ డిఎస్పీతో మాట్లాడుతున్న ఒక ప్లాన్ ప్రకారమే మొత్తానికి ఒక 8 మంది నరికి గోడి సంచుల్లో కూర్చి దొంగపత్రాలు చెప్పినటువంటి పరిస్థితి ఆలోచించాలి. అలాగే వేరుపేటలో సిపిఐఎల్ ఇప్పుడు మావోయిస్టులు చెప్పినప్పుడు పీయూష్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీ, బీసీలు అందరూ కూడా భూమి కోసం పోరాటం చేస్తున్నారు. అయ్యా ఈ దేశంలో మేము తరతరాల నుంచి దోపిడీకి వెళ్తున్నాము, మాకు ఈ దేశంలో జీవించే హక్కు లేదా, తినే హక్కు లేదా, చదువుకునే హక్కు లేదనేటువంటి ఆ ఉద్దేశంతో అటువంటి ఎస్సీలు కానీ, ఎస్టీ కానీ, బీసీలు ప్రశ్నిస్తున్నటువంటి ఉడ్డాయంలో పెట్టినటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ అగ్రవర్ణాలందరినీ కూడా కూడగట్టుకొని మొత్తం తల్లి మీద దాడి చేసి ఒక బరిగెట్ వాహనం తల్లిపెట్టి దాంట్లో ఒక ప్రెగ్నెంట్ ఉండేది, అది పరిగెత్తని పరిస్థితిలో ఆమె కొట్టి ఆ మంట వేసి ఒక ఆలోచన తగ్గినటువంటి పరిస్థితి ఎంగమెంట్ చేశాడు. తర్వాత కాలం క్రమంలో పీపుల్స్ వాళ్ళు ఎంగమెంట్ ఎన్కౌంటర్ చేయడం, అరెస్ట్ సంఘటనప్పుడు చంద్రబాబు నాయుడు పీపుల్స్ అంటే శరీర పరిస్థితి ఉంది తప్ప దళిత మీద దాడులు అనేది అప్పటికి ఇప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు తగినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి దళిత సంబంధించిన 4 ఎకరాల భూమి ఉంటే ఆ భూమి కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఉన్న ఫ్యామిలీ అది తక్కువ మా భూమి వాళ్ళు ప్రశ్నించినప్పుడు సొంత తమ్ముడు ముందే, తల్లిదండ్రుల ముందే చెల్లిని రేపు చేయమని చెప్పి బట్టోడు తీసి చుట్టుపక్కల అన్ని అగ్రకులాల నుండి దారుణమైన సంఘటన కల్పించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా ఆ కేసులో దాదాపు 100 మందికి శిక్షలు పడ్డాయి. కాలేజీ కేసులో చాలా తక్కువ శిక్షలు పడ్డాయి, చుండూరు కేసులో తక్కువ శిక్షలు పడ్డాయి. అంటే భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరుగుగా దళితులు ఎప్పుడైతే భూమి కోసం ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే చదువుకోవాలని ప్రశ్నిస్తారో
ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ ఉన్నట్టు అభివృద్ధి మాట్లాడతారో అప్పుడు దగ్గర దాడు జరుగుతున్న పరిస్థితి మనం గత 20-30 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దానికి భిన్నంగా ఈరోజు మనం ఇక్కడ అడ్వకేట్ అనే యాక్టివిస్ట్ని మరింత అవసరం పట్ల సేకరణ చేసి దళితుల మీద, మైనారిటీల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు మనం ఈరోజు ఒక ప్రోగ్రాం పట్టుకొని ఒక మహత్తరమైనటువంటి ప్రజాప్రతినిధులు నిర్మించాల్సిన బాధ్యత మనకు లేదు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ వైపుగా పనిచేయాలి. ఈరోజు నిర్ణయమైనటువంటి ఒక చట్టం వచ్చింది. ఆ నిర్ణయమైనటువంటిది ఒక ఢిల్లీలో ఒక స్టూడెంట్ మీద గ్యాంగ్ రేప్ చేస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఏకదాడి కలిసి మా స్త్రీ మీద దాడి చేస్తారా, మా స్త్రీ మీద లైంగిక దోపిడీ చేస్తారా, కబడ్డారని చెప్పి ఒక మొత్తాన్ని భారతదేశాన్ని అభివృద్ధి తొలగించి ఒక బలమైనటువంటి ప్రజాప్రతినిధి ద్వారా ఈరోజు నిర్భయ చట్టం తీసుకోవడం జరిగింది. అయితే ఈ దేశంలో ఒక బీసీకి సంబంధించి లేకపోతే ఓసీకి సంబంధించిన మహిళలు కూడా ఈరోజు ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం బాహుబలిలో ఒక 11 మంది దళిత గిరిజనుల మీద వాళ్ళు యాంటీ నక్సలిస్ట్ బ్యాట్స్ సంబంధించిన వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసే ఒక 11 మంది మహిళల మీద అయ్యా మమ్మల్ని నక్సలైట్ పేరుతో వేధిస్తున్నారు, నక్సలైట్ని చూపించండి పట్టించమని చెప్పి మా భక్తులను కొట్టబోతే వాళ్ళందరూ కూడా అడుగులేకి పారిపోతే ఇంటి దగ్గర ఉన్నటువంటి ముసల అంటే 50-60 సంవత్సరాల స్త్రీ నుంచి 15-16 సంవత్సరాల దాకా ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పటికే డెలివరీ ప్రతి బాధించినటువంటి స్త్రీ కూడా 11 మంది స్త్రీల్ని దారుణంగా రేప్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కనపడలేదు, ఏ మహిళా సంఘానికి కనిపించలేదు, ఏ అగ్రకుల మహిళా సంఘానికి కనిపించినటువంటి పరిస్థితి. వాళ్ళు ఇక్కడికి వచ్చి హ్యూమన్ రైట్స్ కమిషన్ హైకోర్టు వచ్చి హైకోర్టు కూడా కళ్ళు మూస్తున్న పరిస్థితి, రేపు జరగలేదు అనేటువంటి నిర్ధారణ చేసి రాజశేఖర రెడ్డి ఆ రోజునటువంటి అప్పుడున్నటువంటి సిస్టాన్ని సపోర్ట్ చేయడం వల్లనే ఆ కేసు తీరిపోయింది. అంటే ఈరోజు దళితులు అయ్యా మాకు రేపు జరిగిందని చెప్పి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఉద్యమాలు చేసినా లేకపోతే ఆత్మహత్యలు చేసినా ధర్నాలు చేసినా పట్టించుకునే పరిస్థితుల్లో ఢిల్లీలో ఎక్కడో మైనారిటీ గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్పి మొత్తం భారతదేశం కలిగినటువంటి పరిస్థితి వస్తే ఈ దేశంలో దళిత స్త్రీకి కులం లేదనేది నేను అడుగుతున్నాను. అందుకే ఈ దేశంలో దళిత స్త్రీకి కులం ఉంది కాబట్టి మా మీద దాడులు జరుగుతున్నా, మా మీద లైంగిక అత్యాచారాలు జరుగుతున్నా ఈరోజు ఒక మానవ స్థానం కూడా మాట్లాడేటువంటి పరిస్థితి. బహుశా ఆ రోజు చాలా తక్కువ దళిత సంఘాలు అలాగే మావోయిస్టుకు సంబంధించినటువంటి కొన్ని విప్లవ పార్టీలు తప్ప ఇక మిగతా ప్రజలు ఎవరు కూడా వాగ్దారి సంఘటనలో పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అదే ఒక స్త్రీ మీద ఒక గ్యాంగ్ రేప్ జరిగితేనే అంత మొత్తం భారతదేశం అంతా గ్రామ గ్రామాలు కలిగి పోతున్నట్టు ఇప్పటికీ నిరసన ప్రదర్శన చేస్తారు. ఆకుపల్లిలో 11 మంది స్త్రీలు ఆ కనీసం ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి అయ్యా మాకు గ్యాంగ్ రేప్ జరిగిందని చెప్తే కనీసం మాట్లాడే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ప్రజలైనటువంటిది మనం చూసుకోవాలి. అందుకని భారతదేశం జరిగే ప్రతి దాడి అనేది కూడా కులం ఉంది, భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ జరిగే ప్రతి దోపిడీ అనేది కూడా కులం ఉంది. అందుకే కులం మతం లేనటువంటి దోపిడీ లేనటువంటి మొత్తం సమాజాలను నిర్మించకుండా ఈ దేశంలో దళితులకు మానవ హక్కులు లేవనేటువంటిది 70 సంవత్సరాల ఉద్యమాలు కానీ 63 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ కానీ మనం ముందున్నటువంటి సవాళ్ళు ఈరోజు తీసుకుంటుంది. ఈరోజు మీరు ఎక్కడ ప్రతిరోజు పేపర్ చూడండి, ఏ పేపర్ చూసినా కూడా 5 సంవత్సరాలు